హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియో వచ్చేసి మనకి ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి మనకి రెడీమేడ్ ప్యాచ్ వర్క్ అన్నది ఎలా కుట్టాలన్నది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి ఇక్కడ డిజైన్ అనేది కొంచెం పైకి ఉంది కదా, ఆ షేప్ కోసం నేను ఆల్రెడీ కుట్టేటప్పుడే బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి పెట్టానండి. మనకి రెడీమేడ్ నెక్కులు అంటే మనకి నెక్ అనేది బ్రాడ్గా వస్తుంది అనమాట. ఆ చిన్న నెక్ ఉన్న వాళ్ళకి ఎలా కుట్టుకోవాలి, ఎలా అడ్జస్ట్ చేసి కుట్టాలన్నది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అది వచ్చేసి మనకి గమ్ని యూస్ చేసి ఎలా స్టిచ్ చేయాలని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ కదండి. దీనికి వచ్చేసి మనకి ఇక్కడ ఈ షేప్ ఉంది కదా, దీనికోసం నేను ఆల్రెడీ ఇలా స్టిచ్ చేసి పెట్టాను అనమాట. ఈ వీడియో వచ్చేసి చివరి వరకు చూస్తేనే మీకు నేను ఎలా స్టిచ్ చేశాను అన్నది మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు చూడండి, దీని నెక్ వచ్చేసి మనకి చాలా ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు వెనక నెక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే బ్లౌజ్ సైజ్ పెద్దగా ఉన్న వాళ్ళకి నీట్గా ఫినిషింగ్ అన్నది ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ నెక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీట్గా సెట్ అవుతుందన్నమాట. కానీ కొన్ని చిన్న సైజ్ బ్లౌజులు ఉంటాయి కదా, అలాంటి వాటికి మనకి ఇది నెక్ అన్నది ఎక్కువ వస్తుంది, కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది నెక్ అంటే మగ్గం వరకు వేయించుకోలేరు ఎక్కువ కాస్ట్ పెట్టి. అలాంటి వాళ్ళకి ఇది నీట్గా ఫినిషింగ్ అన్నది నీట్గా కూర్చోవాలి అంటే మనం ఎలా దీన్ని స్టిచ్ చేసుకోవాలన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఈ రెడీమేడ్ ప్యాచ్కి మనకి క్యాన్వాస్ ఉంటుంది కదండి, దాన్ని వచ్చేసి మనం ఇలా నీట్గా ఫినిషింగ్ కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం మనకి డిజైన్కి ఉన్న థ్రెడ్ కట్ అయినా కూడా మనకి గలీజ్గా కనపడుతుందండి, కాబట్టి నీట్గా చూసుకొని నిదానంగా కట్ చేసుకోవాలి. ఇలా మనము నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్కి అన్నది ఎలా అటాచ్ చేయాలన్నా నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి సెంటర్ ఉంది కదండి, అంటే మనకి ఇక్కడ మనము ఆల్రెడీ షేప్ కోసం పెట్టాం కదా, షేప్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఇలా మనము ఒక వైపు నుంచి నీట్గా కుట్టుకున్నాం అనుకోండి, మనకి సెంటర్ పార్ట్ అన్నది కరెక్ట్గా వస్తుందన్నమాట, లేకుంటే ఒక సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఇలా మనము సెంటర్లో పెట్టేసుకోవాలి. ఫస్ట్ సెంటర్లో పెట్టేసుకొని ఒక సైడ్ అన్నది మనము నీట్గా కుట్టుకోవాలండి. ఇది కుట్టేటప్పుడు మనము చిన్నగా కుట్టుకోవాలండి, ఎందుకంటే మనకి మొత్తం పూసలతోనే ఉంది కాబట్టి మనకి నీడిల్స్ అన్నవి విరిగిపోతాయి అన్నమాట. అలా కాకుండా మనము నిదానంగా కుట్టామనుకోండి, మనకి ఎలా సూదులు ఇరిగిపోకుండా మనకి మిషన్ అనేది ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా నీట్గా కుట్టుకోవచ్చు అనమాట. ఎంత సైజు వాళ్ళకైనా అంటే చాలా చిన్న సైజు వాళ్ళకైనా కూడా మనము ఇలా కుట్టుకున్నాం అనుకోండి, మనకి నెక్ అన్నది ఎక్కువ డీప్గా కనపడదు అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ మన నెక్ని యూస్ చేసి మనము బ్లౌజ్ అన్నది స్టిచ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మనం ప్యాచ్ కుట్టేటప్పుడు మనకి నెక్ అన్నది మనం చూడటానికి అంటే వేసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా ఫిట్ అవుతుంది అన్నమాట. చూసినప్పుడు ఒక్కొక్క బ్లౌజ్ ఏంటంటే చూడటానికి కొంచెం నెక్ అన్నది వెడల్పే కనపడుతుంది, కానీ వెడల్పేం రాదండి. మీరు ఏం టెన్షన్ పడకుండా నీట్గా కుట్టుకోండి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్ మనం యాజ్ ఇట్ ఈస్గానే ఇటు సైడ్ మనం ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మనకి మెయిన్ మనము ఇప్పుడే అండి మిస్టేక్ చేయకుండా నీట్గా సెట్ చేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు కూడా బ్లౌజ్ అన్నది అలా గుంజకుండా కుట్టుకుంటేనే మనకి నెక్ కూడా మనం బ్లౌజ్ అయితే ఎలా స్టిచ్ చేసామో యాజ్ ఇట్ ఈస్గా అలానే వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ గమ్ని యూస్ చేసి మనము మొత్తం ఈ ప్యాచ్ అన్నది అంటించేసుకోవాలండి. మొత్తం మనం ప్యాచ్తోనే కూడా అంటించేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది బ్రాడ్ నెక్ ఉంటుంది కదండి, అలా మనము గమ్ తోటి అంటించేటప్పుడు మనకి నీట్గా కూర్చోదన్నమాట. అంటే నెక్ అన్నది వెడల్పు అయిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి మనకి ఫినిషింగ్ అన్నది నీట్గా ఉండదు. కాబట్టి ఫస్ట్ వచ్చేసి నేను మిషన్తో కుట్టు అన్నది వేసానండి. తర్వాత మొత్తం మనం ఇలా అంటించేసుకోవాలి. మనకి ఎక్కడికైతే వర్క్ ఉందో అంతా మనం ఇలా అంటించేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇలా మొత్తం గమ్ తోటి అంటించిన తర్వాత కుట్టు కూడా వేసుకోవచ్చు అండి. చేతితోటైనా కుట్టుకోవచ్చు, లేదంటే మిషన్ తోటైనా కుట్టుకోవచ్చు అనమాట. ఎక్కువ డబ్బులు పెట్టి మనం మగ్గం వర్క్ వేయించుకోలేము అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. మీకు ఫినిషింగ్ మాత్రం నీట్గా మనకి మగ్గం వర్క్ ఎలా అయితే ఉంటుందో అలానే కనపడుతుందండి. మనము గమ్ తోటి ఇలా కూడా ప్యాచ్ వర్క్ అనేది కుట్టుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.